హెల్త్ ఛానల్. బిళ్ళగన్నేరు మన ఇంటి పెరట్లో ఉండే పూల మొక్క ఇది. తక్కువ అంచనా వేయకండి. చాలామంది తమ ఇంటి పెరట్లో లేదా కుండీల్లో ఇంటి లోపల అనేక పూల మొక్కలను పెంచుతుంటారు. పూల మొక్కలు ఎంతో ఆకర్షణీయంగా ఉండడమే కాదు, ఇంటికి చక్కటి ఆకర్షణీయతను తీసుకువస్తాయి. కనుకనే చాలామంది తమ ఇండ్లలో రకరకాల పూల మొక్కలను పెంచుతుంటారు. అలాంటి పూల మొక్కల్లో బిళ్ళగన్నేరు కూడా ఒకటి. ఇది 2 రకాల పువ్వులను కలిగి ఉంటుంది. పింక్ లేదా తెలుపు రంగులో ఉండే పూలను పూస్తుంది. ఈ 2 రకాల మొక్కలను చాలామంది ఇండ్లలో పెంచుతుంటారు. అయితే కేవలం అందం కోసమే కాదు, ఆరోగ్యానికి కూడా బిళ్ళగన్నేరు ఎంతగానో పనిచేస్తుంది. ఈ మొక్క పువ్వులు, ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వీటి గురించి చాలామందికి తెలియదు. గాయాలు, పుండ్లకు బిళ్ళగన్నేరు మొక్క ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. పలు వ్యాధులను నయం చేసుకునేందుకు ఈ మొక్క ఆకులు, పువ్వులను ఉపయోగిస్తారు. పలు ఔషధాలు తయారీలోనూ వీటిని వాడతారు. బిళ్ళగన్నేరు మొక్కనే పెరివింకిల్ అని లేదా వింక్రోసియా అని కూడా పిలుస్తారు. హిందీలో దీన్ని సదాబహార్ అని అంటారు. అంటే ఎల్లప్పుడూ పువ్వులను పూస్తుందని అర్థం. బిళ్ళగన్నేరు మొక్క గాయాలు, పుండ్లను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మొక్కకు చెందిన ఆకులను తీసుకుని వాటిని కాస్త పసుపుతో కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని గాయాలు లేదా పుండ్లపై వేసి రోజు కడుతుండాలి. దీంతో అవి త్వరగా మానుతాయి, ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది. మధుమేహం ఉన్నవారికి బిళ్ళగన్నేరు మొక్కలు ఎంతో మేలు చేస్తాయి. ఈ మొక్క వేర్లను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి వాటిని నీడలో ఎండబెట్టాలి. తరువాత పొడి చేయాలి. దీన్ని చిటికెడు మోతాదులో తీసుకుని 1 టీ స్పూన్ తేనె కలిపి రోజు 2 సార్లు ఉదయం, సాయంత్రం భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. ఇలా చేస్తుంటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, డయాబెటీస్ అదుపులోనికి వస్తుంది. హై బీపీ ఉన్నవారు కూడా ఈ మొక్కను ఉపయోగించవచ్చు. బిళ్ళగన్నేరు మొక్క ఆకులను 5 తీసుకుని వాటి నుంచి రసం తీయాలి. దీన్ని 2 నుంచి 3 ml మోతాదులో రోజు ఉదయాన్నే పరగడుపునే తీసుకోవాలి. ఇలా చేస్తుంటే హై బీపీ తగ్గుతుంది. బీపీ మరీ అధికంగా ఉంటే దీన్ని రాత్రిపూట నిద్రకు ముందు కూడా తీసుకోవచ్చు. దీంతో రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది. స్త్రీలలో ఋతు సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో బిళ్ళగన్నేరు ఆకులు ఎంతో ఉపయోగపడతాయి. ఈ ఆకులను తీసుకుని నీటిలో వేసి మరిగించి కషాయంలా తయారు చేయాలి. కప్పు నీళ్లు అయితే అరకప్పు అయ్యే వరకు కషాయం తయారు చేయాలి. దీన్ని రోజు పరగడుపునే 3 నెలల పాటు తీసుకోవాలి. ఇలా చేస్తుంటే స్త్రీలలో ఋతుక్రమం సరిగ్గా అవుతుంది. ఋతు సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. తీవ్ర రక్తస్రావం తగ్గుతుంది. హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి. సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడతాయి. బిళ్ళగన్నేరు పువ్వులు, దానిమ్మ పువ్వుల నుంచి రసాన్ని తీసి వాటిని కలిపి ఆ రసాన్ని 1 లేదా 2 చుక్కల చెప్పున ముక్కులో వేస్తుంటే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఈ మిశ్రమాన్ని చిగుళ్లపై వేస్తే చిగుళ్ల నుంచి కారే రక్తస్రావం తగ్గుతుంది. నోట్లో పుండ్లు, పొక్కులను కూడా ఈ మిశ్రమం తగ్గిస్తుంది. ఇలా బిళ్ళగన్నేరు మొక్కల్లో మనం అనేక లాభాలు పొందవచ్చు.